నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు. మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి. నాడు ముద్దులు, నేడు గుద్దుడే గుద్దుళ్ళు. అవునా కాదా? ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేయి పైకి చూపించండి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఈరోజు ఏమాత్రం కూడా పేదవాడు పండగ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు ఛార్జీలుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నాం మిమ్మల్ని. 1000 రూపాయలు అవునా కాదా? 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. మద్యం క్వార్టర్ ఆ రోజు 60 రూపాయలుంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 అవునా కాదా? పెంచిన 150 రూపాయలు ఎవరు జోబులోకి పోతా ఉంది? ఎవరు జోబులోకి పోతా ఉంది? నాసిరకం మద్యం అవునా కాదా? సొంత బ్రాండ్లు అవునా కాదా? దోపిడీ అవునా కాదా? దోపిడీని అరికట్టాలా లేదా? ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు. 20,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు. అయిపోయింది ఆయన పని. సిగ్గైనా ఉండాలా. ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది. వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? దీనివల్ల మీరు నష్టపోయారు అవునా కాదా? అందరూ నష్టపోయారు. ఒక వర్గం కాదు. ఒక చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్న వ్యక్తి, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక రైతు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సకాలం నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1-2 సమస్యలు కదా, అన్ని సమస్యలే. ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికి మారిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. అన్ని పెంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పన్నులు కానీ పెరిగిన ధరలు కానీ 4 ఏళ్లలో